కోడికత్త కేసులో నిందితుడు శ్రీనివాస్ ను కోర్టుకు తరలిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ అధికారులు విచారణను వేగవంతం చేశారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావును విశాఖ సెంట్రల్ జైలు నుంచి అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. 3వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. నిందితుడు శ్రీనివాస్ ను విజయవాడ కోర్టులో హాజరుపరచాలన్న ఎంఎస్జే కోర్టు ఆదేశాలపై హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు మెన్షన్ చేయనుంది ప్రభుత్వం. జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ అధికారులు విచారణను వేగవంతం చేశారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావును విశాఖ సెంట్రల్ జైలు నుంచి అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. ఆ విజువల్స్ ఇప్పుడు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. 3వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. నిందితుడు శ్రీనివాస్ ను విజయవాడ కోర్టులో హాజరుపరచాలన్న ఎంఎస్జే కోర్టు ఆదేశాలపై హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు మెన్షన్ చేయనుంది ప్రభుత్వం. ఇదే అంశంపై మరిన్ని వివరాలను విజయవాడ నుంచి మా ప్రతినిధి తిరుమలరావు లైవ్ లో అందిస్తారు. తిరుమలరావు, ట్యాంకు మహేశ్వరి కొద్దిసేపటి క్రితమే ఎన్ఐఏ అడిషనల్ స్పెషల్ బృందం ఇప్పటికే విజయవాడలోని ఫ్యామిలీ కోర్టు తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడే మన కోర్టు ప్రాంగణంలో ఇక్కడ చూడవచ్చు. మీరు పెద్ద సంఖ్యలో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. కోర్టు తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్ఐఏ అడిషనల్ స్పెషల్ బృందం ఇది కోర్టు తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్ఐఏ ప్రతినిధి బృందం ఫ్యామిలీ కోర్టులు దీనికి సంబంధించి విచారణ చేపట్టారు. కొద్దిసేపటి క్రితం ఇప్పుడే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇక్కడ చేరుకున్నారు. అది ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్సీపీ నేతలు మనతో ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ రోజు ఏం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద పాదయాత్రలో ఉండగా ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నప్పుడు శ్రీనివాసరావు అనే వ్యక్తి కోడికత్తుతో దాడి చేయటం, ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హర్షవర్ధన్ అనే వ్యక్తి రెస్టారెంట్లో వైజాగ్ ఎయిర్పోర్ట్లో పనిచేయటం, ఇది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం జరిగింది. ఈ రోజున విజయవాడ కోర్టుకి శ్రీనివాసరావుని తీసుకురావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ తరఫున పెద్దలందరూ కూడా కలిసి ఆ రోజున హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు,
ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేకపోవడం వల్ల మేము ఎన్ఐఏ ద్వారా మీరు స్పెషల్గా స్పెషల్ పార్టీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఈ రోజున న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థ మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద కానీ నమ్మకం లేకపోవడం వల్ల మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఎన్ఐఏ నిష్పక్షపాత ఈ రోజున ఎన్ఐఏ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసుని ఛాలెంజింగ్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజార్థాలు అనేది కూడా బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ తరఫున మేమందరం ఒకటే మేము కోరుకుంటున్నాము. ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రోడ్డు మీద ఎయిర్పోర్ట్లో ఆయన దాడి చేయడం అనేది దారుణమైనటువంటి విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకుంటుంది ఏంటంటే ఆ రోజు ప్రార్థనలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రార్థనలు చేయడం జరిగింది. ఆ దేవుడు ఆ ప్రార్థనలన్నీ విని ఆ రోజున ఆయన బ్రతికించడం జరిగింది. కానీ ఈ రోజున ఈ ఎన్ఐఏ ఎప్పుడైతే ప్రధానంగా చెప్పండి సార్, ఈ ఎన్ఐఏ వాళ్ళు నిష్పక్షంగా దర్యాప్తు చేసి ఈ కేసుని నిగ్గుతేల్చాలని మీకు అనిపిస్తున్నాం మీకు? మేము స్పెషల్ పిటిషన్ వేయటం కూడా జరిగింది కావాలని. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల మీద నమ్మకం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజ నిజార్థాలను బయటికి వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి సార్, ఈ ఎన్ఐఏ వాళ్ళు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ కేసు ఏమైనా త్వరితగతిన ముందుకు సాగుతుందని భావిస్తున్నారు మీరు? ఇప్పుడు మన భారతదేశంలో ఎన్ఐఏ అంటే స్పెషల్గా ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి సంస్థ. ఆ సంస్థ ద్వారా కానీ ఈ కేసు కానీ విచారణ చేసినట్టయితే అసలు నిర్దోషులు ఎవరు, అసలు దోషులు ఎవరు అనేది బయటకు వస్తుంది అనేది మా ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అందుకే మేము స్పెషల్ పిటిషన్ వేసి స్పెషల్ టీం ద్వారా మేము ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. ప్రధానంగా మీరు చెప్పండి సార్, ఇప్పటికే విశాఖపట్నం నుంచి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది, కోర్టు ఇక్కడ బదిలీ చేస్తున్నారు ఈ కేసు సంబంధించి. మీరు ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా ఇదంతా చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇదంతా కూడా ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్ఐఏ మేము రానియ్యం, మా పరిధిలో మేము చేసుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది చాలా తప్పది. ఈ రోజున ఎవడన్నా ఇంట్లో దొంగతనం జరిగితే పోలీసులకు అప్పచెప్తాం మనం. అలాగే వాళ్ళు రావద్దని చెప్పి మా వీధిలోకి రావద్దని చెప్పి హక్కు ఎవరికి లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కోరుకునేటువంటి ప్రతి పౌరుడికి హక్కు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అది కూడా తెలియకపోవడం అనేది దురదృష్టకరం విషయం. మేము ఏదైనా సరే నిజాలు తీయాలి, తీసిన తర్వాతే మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా సీనియర్ న్యాయవాది మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్న పెద్ద సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ కేసు విశాఖపట్నం నుంచి మన విజయవాడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ కేసు ఎన్ఐఏ వాళ్ళు మన ఫ్యామిలీ కూడా తీసుకోవడం నిష్పక్షపాతంగా దర్యాప్తు ఏం చేస్తారు, అసలు ఎలా అనిపిస్తుంది మీకు ఓవర్గా ఇదంతా చూస్తాను? దర్యాప్తు సంస్థలు అనేది దర్యాప్తు వాళ్ళ అభిప్రాయాల ప్రకారం వాళ్ళకున్న అవకాశాలు వాళ్ళకు దొరికిన ఆధారాలు బట్టి జరుగుతుంది. ఆ దర్యాప్తు గురించి మేము కామెంట్ చేయడం అనేది బాగోదు. కానీ ఈ కేసు ఇక్కడ విజయవాడ నగరానికి రావడానికి కారణం ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు, రాష్ట్ర పోలీసు వారి ప్రభుత్వ పరిధిలో లేదని హైకోర్టు వారు అభిప్రాయపడిన తర్వాత ఇక్కడికి మార్చడం జరిగింది. కానీ విచారణ మాత్రం వేగవంతంగా ఉంటుంది, విచారణ చాలా సునిశ్చితంగా చేస్తారు, నిష్పక్షపాతంగా చేస్తారని చెప్పి పేరు ఆ యొక్క వ్యవస్థకు ఉంది. కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి బాధితుడా లేకపోతే ఒక రిక్షా కార్మికుడు బాధితుడని కాదు, చట్టం ముందు ఎవరైనా విమానాశ్రయంలో దాడి చేస్తే ఎన్ఐఏ తప్పకుండా విచారణ చేస్తుంది. ఆ విచారణ నిగ్గుతేలి నిందితులు అనేది మాత్రం శిక్ష చేసి బాధితుడికి న్యాయం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు విశాఖపట్నం ఉన్నాను చెప్పు కేసు సంబంధించి ఎలాంటి విషయాలు చేయలేదు, దీని సంబంధించి మీకు ఏమనిపిస్తుంది? ఏ కేసు అయినా సరే విచారణ అనేది ఒక నిర్దిష్ట కాల పరిమితి ఉంటుంది. Right. దాంట్లో విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలి కోర్టులో. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత సాక్షుల్ని విచారించి కోర్టు ప్రధానంగా ఇదంతా ఒకటే చెప్తున్నారు, ఇక్కడ ఈ విజయవాడ రావడం వల్ల నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు ముందుకు సాగి ఇది కేసు త్వరితగతిన వేగవంతం చేస్తుందని చెప్పి ఇక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు సీనియర్ న్యాయవాదులు అంటున్నారు. మహేశ్వర్. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.